నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో మనం మలేషియాలో ఉన్న ఒక సర్ప ఆలయం గురించి తెలుసుకుందాం. భారతీయులు సర్పారాధకులని అందరికీ తెలుసు. భారతీయులే కాకుండా ఇంకా అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో ఈ సర్పారాధన జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఎంతో భక్తితో సర్పాలని పూజిస్తారు. దానిలో మలేషియా ఒకటి. అనేక వేల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా సర్పాలను ఆరాధించడం జరుగుతున్నది. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలలో సర్పాలకు ఆలయాలు నిర్మించడం జరిగింది. అలాంటి ఆలయాల్లో ప్రముఖమైన ఒక ఆలయం మలేషియా దేశంలోని పెనాంగ్ అనే ప్రదేశంలో నిర్మించబడింది. క్రీస్తు శకం 1940వ సంవత్సరంలో వ్రాయబడిన 2 పోస్టు కార్డులపై ఒక అద్భుతమైన విషయం వ్రాయబడి ఉన్నది. అదేమిటంటే, గతంలో ఈ ఆలయంలోని దైవాన్ని ఉంచే పీఠంపై చుట్టుకొని పడుకొని ఉన్న సర్పాలు పూజలు అందుకుంటూ ఉండేవట. గతంలో ప్రతిరోజు వేల కొద్ది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉండేవారట. అనేక మంది విదేశీ భక్తులు కూడా ఈ ఆలయానికి వస్తూ ఉండేవాళ్ళని దానిలో ఉంది. ఈనాటికి కూడా వేలాది మంది భక్తులు ఈ నాగ ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రధాన దేవతగా పూజలు అందుకుంటున్న కోర్ సుకాంగ్ అనే సర్పదేవతకు సంవత్సరానికి 3 సార్లు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉంటాయి. చైనీయులు పాటించే చంద్రమాన క్యాలెండర్ ప్రకారం వచ్చే మొదటి నెలలో, 6వ నెలలో మరియు 12వ నెలలో 6 రోజుల పాటు ఈ సర్పదేవతను పూజిస్తూ జన్మదినోత్సవాలు జరుపుకుంటారు. ఈ సమయంలో ఈ ఆలయంలోనికి స్థానిక భక్తులే కాక సుదూర తీరాలలో ఉండే ఐరోపా దేశాల నుంచి కూడా మరియు పొరుగు దేశాలైన ఆసియా దేశాల నుండి కూడా వందలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల సమయంలో భక్తులు నాగదేవతల విగ్రహం ముందు కొవ్వొత్తులు, సాంబ్రాణి వెలిగించి ప్రార్థనలు చేసి ఆపై దేవత విగ్రహం పక్కనే పూజాపీఠం మీద ఉండే సజీవ సర్పాలకు గుడ్లను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత భక్తులు వెలుగుతున్న సాంబ్రాణి కడ్డీలను చేతిలో తీసుకొని పైకెత్తి ఆకాశం వైపు చూపిస్తూ నోటిలో అనేక మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటారు. వారి కోరికలను నాగదేవతకు వినవిస్తూ ఉంటారు. వారి కోరికలు తీర్చమని మొక్కుకుంటూ ఉంటారు. అద్భుతమైన ఈ నాగదేవత ఆలయంలో తమ కోరికలు తీరాలని కోరుకున్న భక్తులకు 6 నెలలలోగానే ఆ కోరికలు సంపూర్తిగా తీరుతాయట. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అనంతంగా పెరిగిపోతోంది. ఈ ఆలయం ఎలా నిర్మించబడిందో తెలియచేసే ఒక వృత్తాంతం గురించి తెలుసుకుందాం. 18వ శతాబ్దంలో చైనాకు చెందిన ఒక బౌద్ధ సన్యాసి చైనా నుండి పెనాంగుకు ప్రయాణం ప్రారంభించాడు. ఆ సన్యాసి దగ్గర చోర్ సుకాంగ్ అనే మహిమాన్వితమైన సర్పదేవత విగ్రహం ఉండేది. ఇంతకీ చోర్ సుకాంగ్ అంటే చైనా భాషలో తరతరాలుగా ఒక జాతి వారు పూజిస్తున్న చారిత్రక వ్యక్తి అని అర్థం. ఈ సన్యాసి తనతో పాటు ఆ నాగదేవత విగ్రహాన్ని పెనాంగుకు తీసుకువచ్చి అక్కడ ఉన్న ప్రజలకు ఆ నాగదేవత యొక్క మహత్యాన్ని గురించి తెలియచేశాడు. ఆ దేవతను పూజించిన వారికి రోగాలు తగ్గుతాయని, కోరిన కోరికలు తీరుతాయని ఆ సన్యాసి అక్కడ వారికి చెప్పాడు. పెనాంగులోని ఒక ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో ఆ నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత కాలంలో అనగా 1873వ సంవత్సరంలో పెనాంగ్ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న డేవిడ్ బ్రౌన్ ఈ నాగదేవత యొక్క మహత్యం గురించి విని అప్పటి వరకు తనని పీడిస్తున్న ఒక భయంకరమైన చర్మ వ్యాధిని నయం చేసుకోవడానికి అక్కడికి వచ్చి ఈ నాగదేవత ఆలయానికి వెళ్ళి అక్కడ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశాడు. విచిత్రంగా 3 రోజులలో అతని వ్యాధి నయమైపోయింది. ఆ సంఘటనతో ఆ బ్రిటిష్ అధికారికి నాగదేవత మీద విపరీతమైన గురి కుదిరింది. ఫలితంగా
తన ఎస్టేట్లోని కొంత భూమిని నాగదేవత ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చాడు. దాదాపు శతాబ్ద కాలం క్రితం నిర్మించబడిన ఆ నాగదేవత ఆలయం ఎంతో మహిమలు ఉన్నదిగా విశ్వసించబడుతోంది. దక్షిణ చైనా దేశానికి చెందిన వాస్తు విధానంలో పెనాంగులోని నాగదేవత ఆలయం నిర్మించబడి ఉండటం ఒక విశేషంగా భావించాలి. ఈ ఆలయంలోని పైకప్పు అనేక రంగుల రాయి ముక్కలతో ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ ఆలయంలో అనేక సర్పాలు ప్రజల పూజలను అందుకుంటున్నాయి. ఒక విచిత్రం ఏంటంటే, అలా పూజలు అందుకుంటున్న ఆ సర్పాలు అక్కడే గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి తమ జాతిని అభివృద్ధి చేసుకుంటున్నాయి. క్రీస్తు శకం 1886 సంవత్సరంలో చైనాను పరిపాలించిన మంచూరియా రాజవంశస్థులు ఈ నాగదేవత ఆలయంలోని మెయిన్ హాలులో దాదాపు 600 పౌండ్ల ఒక ఇత్తడి గంటను ఏర్పాటు చేశారు. ఆ గంట ఇప్పటికీ ఆ ఆలయానికి వచ్చే భక్తుల్ని ఆకర్షించే ఒక ప్రధానంగా ఉన్నది. ఈ గంట యొక్క ప్రత్యేకత ఏంటంటే, చైనా వారి క్యాలెండర్ ప్రకారం వచ్చే సంవత్సరంలోని ప్రతి నెలలోని మొదట మరియు 15వ రోజున ఈ గంటను మోగిస్తారు. స్వర్గలోకంలో ఉంటున్న పితృదేవతల ఆత్మలను ఈ గంట మ్రోగించడం ద్వారా ఈ ఆలయంలోకి ఆహ్వానించడం జరుగుతుందని ఆ ఆలయ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇచ్చిన ఫోటోలోని పెనాంగ్ సర్ప ఆలయంలోని ప్రధాన నాగదేవత ఉన్న పూజాపీఠాన్ని మరియు ఆ పీఠానికి 2 వైపులా ఉన్న వృత్తాకార స్టాండులను చుట్టుకొని ఉన్న కట్లపాముల్ని మనం చూడవచ్చు. అత్యంత విషపూరితమైన ఈ కట్లపాములు ఈ ఆలయంలోకి వచ్చే భక్తులకు ఏ విధమైన హాని చేయకపోవటం ఇక్కడొక ప్రత్యేకమైన విశేషం. కొన్ని దశాబ్దాల క్రితం ఈ ఆలయంలో వందలాది సర్పాలు సంచరిస్తూ ఉండేవి. కాలక్రమంలో ఈ ఆలయం చుట్టుపక్కల ప్రదేశాలలోని అటవీ ప్రాంతం నశించిపోవడంతో ఈ ఆలయంలోకి వచ్చే సర్పాల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ముఖ్యంగా ఈ ఆలయానికి వచ్చే కట్లపాముల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతున్న కారణంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆ సర్పాల రక్షణ కోసం కావలసిన నిధులను ఆలయ నిర్వాహకులకు అందిస్తున్నారు. ఈ ఆలయంలో కనబడే ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఆలయానికి వచ్చే భక్తులు నిరంతరం వెలిగించే సాంబ్రాణి మరియు అగరబత్తీల కారణంగా ఏర్పడే దట్టమైన పొగ వల్ల ఈ ఆలయంలో సంచరించే సర్పాలు ఒక విధమైన మత్తుకి గురి అయి చుట్టలుగా చుట్టుకొని పడుకొని ఉంటాయట. ఇక్కడ ఉండే సర్పాలు భక్తులకి ఏ విధమైన హాని చేయకపోవటం ఈ ఆలయంలోని ప్రధాన నాగదేవత యొక్క మహత్యంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయం పక్కన ఉన్న కారిడార్లో ఏర్పాటు చేయబడిన అనేక బోనులలో పూర్తిగా పెరిగిన కట్లపాముల్ని నివసిస్తూ అవి ఉంటాయి. కొంతకాలం క్రితం ఈ ఆలయానికి అనుబంధంగా ఆలయం వెనక భాగంలో ఒక హాలు నిర్మించబడింది. పెనాంగ్ ప్రాంతంలో నివసించే 5 కులాలకు చెందిన కుటుంబాలకు చెందిన వ్యక్తులతో ఏర్పడిన ఒక ట్రస్టీ ఈ ఆలయం నిర్వహణ చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఈ ఆలయంలోని మలేషియా భాషలో నాగదేవతను స్తుతిస్తూ మంత్రాలు చదవబడతాయి. ఉదయం 6 గంటల నుండి భక్తులు నాగదేవతను దర్శించుకోవటానికి అనుమతిస్తారు. ఈ దర్శనం సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఆలయంలోకి వెళ్ళేవారు ఏ విధమైన రుసుమును చెల్లించవలసిన అవసరం లేదు. పెనాంగ్కి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంటార్ బస్టాండ్ నుండి బయలుదేరే బస్సులు పెనాంగులోని నాగదేవత ఆలయానికి భక్తుల్ని తీసుకువెళ్తూ ఉంటాయి. ఇదండి ఈ మలేషియాలోని నాగదేవత ఆలయం యొక్క విశేషాలు. మీకు ఈ టాపిక్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మరొక ఆసక్తికరమైన విషయంతో మీ ముందుంటుంది మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. థ్యాంక్ యూ.